హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ మేము గోల్డ్ షాపింగ్కి బయలుదేరాము. మార్నింగ్ ఎప్పుడో రెడీ అవ్వమని చెప్పి కరెక్ట్గా టైం మధ్యాహ్నం 2:30 అయిందండి. ఇట్లా ఉంటుంది హరితోటి ముచ్చట. ఒకవేళ మేము గానా రెడీ అవ్వకుండా ఉంటే నేను లవ్లీ ఎరా లవ్లీ ఎంత లొల్లి చేసేటోడు. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి 3-4 గంటలు సైడ్కి ఏం కొంటాము ఏమో, ఒకటి అనుకొని వెళ్తాను. హ్యాట్ తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకున్నావా? కానీ మైండ్ అయితే డైవర్ట్ చేసుకోకుండా ఏం తీసుకోవాలనుకున్నానో అదే తీసుకుంటా అన్నమాట. ఏరా లవ్లీ, అందుకే లవ్లీని కూడా తీసుకుపోయా, ఇంకొకటి చేంజ్ అవ్వకుండా. నేను పెద్దగా టైం తీసుకోనండి సెలక్షన్కి, టక్కున సెలెక్ట్ చేసేసుకుంటాను. కొంతమంది చాలా టైం తీసుకుంటారు, నేను మాత్రం చాలా అంటే చాలా తక్కువ టైం. అది గోల్డ్ అనే కాదు, బట్టలు కూడా అంతే సేమ్. చాలా అంటే చాలా తక్కువ టైం తీసుకుంటాను అన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. అలా వెళ్ళి అలా సెలెక్ట్ చేసేసుకుంటాను. వర్షం వచ్చేలా ఉంది ఈరోజు కూడా. ఈ హైదరాబాద్లో ఏంటంటే మార్నింగ్ నుండి 3 వరకు మనకు చక్కగా ఎండ వస్తుంది ఈ సీజన్ అంతా. ఇంకా తర్వాత వర్షం పడుతుంది సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం నార్మల్ ఉంటుంది, రాత్రిలో వర్షం పడదు. కొంతకాలం అలాగే ఉంటుంది క్లైమేట్ అంతా, బాగుంటుంది చూసేదానికి కూడా. వెళ్ళిపోదాం రండి, గోల్డ్ షాపింగ్ దగ్గర కలుస్తాను. వచ్చేసాం మా షాపింగ్ అడ్డాకి. మేము ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్లో గోల్డ్ కొనడానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ బయట కార్ పార్క్ చేసేసి ఇంక వెళ్ళిపోతున్నాము. సో లవ్లీకి ఎంత హ్యాపీ అంటే, ఎప్పుడు మేమిద్దరం వెళ్ళిపోతాం కదా షాపింగ్కి, మ్యాక్సిమం పిల్లల్ని ఇద్దరు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాము. ఈసారి లవ్లీని అన్నిటికీ తీసుకెళ్తున్నసరికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటా మమ్మీ అని చెప్తుంది అన్నమాట. సరే దాని ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా షాపింగ్ చేస్తున్నాము. యాక్చువల్లీ లక్కీ బర్త్డే ఉంది 28. వాడికి షాపింగ్ చేయకుండా మేము షాపింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. బర్త్డే ఏమో వాడిది, సోకులేమో మావి అన్నట్టు మా ప్రిపరేషన్స్ ఎక్కువైపోయాయి. వాడికైతే ఇంతవరకు బట్టలే షాపింగ్ చేయలేదు, మేము ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నీ. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు
21 గ్రామ్స్ ఏమో పడిందండి. ఇంకా ఎంతో ఉంటాయి కదా. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. బట్ లవ్లీకి ఏంటంటే అదే నచ్చింది. దీంట్లో ఏంటంటే స్టోన్స్ ఉన్నాయన్నమాట. అలాగే కొంచెం పెద్దగా ఉంది. సో ఇంకా నేను ఇక్కడ 25 గ్రామ్స్ 574 ఎంతో ఉంది కదా. మాటీలు కూడా తీసుకున్నాను. అవి 4 గ్రామ్స్ ఉన్నాయి. సో మిల్లీలు ఎంతో ఉంటాయి కదా, అవి నాకు తెలీదు, అందుకే నేను చెప్పట్లేదు అన్నమాట. నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేసేసాక చెప్పాను కదా, తొందరగా సెలెక్ట్ చేసేసుకుంటాను. ఫటాఫట్ సెలెక్ట్ చేసుకున్నాను. టక్టకా ఒక 5 సెలెక్ట్ చేసి వాటిలో నుండి ఇంకా అన్నీ పెట్టుకుంటా ఉంటే లవ్లీకేమో ఇదే బాగా నచ్చింది. మమ్మీ ఇదే తీసుకో అనేసరికి సరే అని చెప్పేసి తన ఇష్ట ప్రకారం తీసుకోపో అని చెప్పి ఇంకా హరికి కూడా చెప్పేసి తీసుకుపోదామని ఇంకా బయట వచ్చేసి చాట్ తింటున్నాం. ఇక్కడికి వచ్చిన ఎవ్రీ టైం ఇక్కడ చాట్ తింటాం. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నిజంగానే. మేమైతే దహీపూరి తీసుకున్నాం అన్నమాట. నాకు ఇది ఫేవరెట్ ఇక్కడ. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా గుర్తు పెట్టుకోండి. ఇంటికి వెళ్ళడరా, జుడియో అది, జడో కాదు. అయిపోయింది గోల్డ్ షాపింగ్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. డాడీ అక్కడికి నడుచుకుంటూ వస్తుంటే డాడీ వెనకాలకి వస్తున్నాడు. అంటే లాస్ట్ టైము షాపింగ్ అప్పుడు జరిగింది చెప్తుందండి లవ్లీ. అప్పుడు వెస్ట్రన్ వేర్లో వెళ్ళి జీన్స్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాం. మళ్ళీ రిటర్న్ అప్పుడు జుడియోలో ఏదో షాపింగ్ చేస్తుంటే వదిలేసుకొని వెళ్ళిపోయారు. బైక్ వేసుకుని ముందుకు వెళ్ళిపోయారు. అరుస్తున్నా కూడా వెళ్ళిపోయాడు అన్నమాట. ఎంతో డబ్బులు అడగలేదు నేను, ఇచ్చాను. పాప్కార్న్ 2 పాప్కార్న్స్, అది స్వీట్ కార్న్ తీసుకొని. 2 పాప్కార్న్స్ కదా. నేను మనిషిని కదా. కాదు, ఒకటి టమాటా ఒకటి చీజ్. ఎప్పుడు నన్ను లిస్ట్లో నుంచి తీసేస్తారు అసలు. ఏం కొనియుడు. సర్లేండి, ఇంటికి వెళ్ళి నేను మీకు ఏం కొనుక్కున్నామో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఏంటంటే 4705 ఎంతో ఉంది. సో దాన్ని బట్టి ఈ గోల్డ్ నెక్లెస్ అలాగే మాటీలు 4 గ్రామ్స్ అనేది తీసుకున్నాను కదా. మొత్తం అంతా టోటల్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ 574 ఉంది కదా. దానికి కాస్ట్ వచ్చేసి మనకు 1,50,000 అయింది. సో ఇక్కడ నేను లవ్లీకి పెట్టి మీకు చూపిస్తాను. ఎంతైనా సరే మనం కూతురికే పెడతాం కదా ఏదైనా గోల్డ్. మా అమ్మ అయితే నన్ను అలాగే చూసేదన్నమాట. ఏం తీసుకొని వచ్చినా, అంటే నాకు తీసుకున్నా లేకపోతే మా పిన్ని వాళ్ళు తీసుకున్నా, మా అమ్మకి తీసుకున్నా, ఎవరు గోల్డ్ కొన్నా సరే, గోల్డే కాదు ఇంట్లో ఏ అయినా సరే, చీర అయినా సరే, ఇంకేదైనా సరే ముందు నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు నేను కట్టుకున్న తర్వాత, నేను వేసుకున్న తర్వాత వాళ్ళు వేసుకునేవాళ్ళు. అంత ప్రేమగా చూశారు నన్ను అందరూ, మా అమ్మ మా పిన్ని వాళ్ళు ఇద్దరు కూడా. సో అందుకే నేను కూడా నా కూతురికి అంతే ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. ఏం తీసుకున్నా ఫస్ట్ లవ్లీకి పెట్టి మురిసిపోతూ ఉంటాను అన్నమాట. ఈవెన్ నాకు కొత్త బట్టలైనా సరే లవ్లీ వేసుకుంటుంది. నేను అవన్నీ కూడా వీడియోస్ తీయను. హరి అంటుంటాడు అప్పుడప్పుడు, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ తీసి షేర్ చేస్తే బాగుంటుంది అని.
ఎందుకులే అని చెప్పి అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంది లవ్లీ అంటారు కదా, మళ్ళీ నా వల్ల అనవసరంగా లవ్లీని తిట్టించినట్టు అయిపోతుంది. అందుకే నేను షేర్ చేయను అన్నమాట. లవ్లీకి గోల్డ్ షాపింగ్ ఇది మేము చేసింది. నెక్లెస్ ఒకటి, చిన్న మాటీలు. మీకు నచ్చాయా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ వీడియో కాల్ చేసి లక్కీకి చూపెట్టడం, అమ్మ వాళ్ళకి చూపెట్టడం అయిపోయింది. వాళ్ళందరికీ బాగా నచ్చాయి. సో అమ్మ అయితే నెక్లెస్ వేరేది ఏదన్నా తీసుకోండొచ్చు కదా, ఇది పలచగా అనిపిస్తుంది అన్నది. లేదు లవ్లీకి నచ్చిందంటే సరేలే ఆమెకి నచ్చితే మనకేముందిలే అంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీని మీద మళ్ళీ ఇంకా లాంగ్ చైన్ తీసుకోవాలి, ఏదో ఒక పెండింగ్ పడింది. యాక్చువల్లీ నా దగ్గర గోల్డ్ హారం ఉంది కదా, సో దాని మీదకి మేము షార్ట్ నెక్లెస్ చేయించుకుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు కేరళ మోడల్స్ అనేటివి రావట్లేదంట, అక్కడ కూడా అంత ఎక్కువ డిజైన్స్ ఏం లేవు, అంటే నాకు కరెక్ట్గా ఆ నెక్లెస్కి మ్యాచ్ అయ్యేవి ఏం లేవు. అందుకని చెప్పేసి ఇది తీసేసుకున్నాం. ఇది తీసేసుకున్నాక మళ్ళీ అనిపించింది ఇప్పుడు దీని మీదకి లాంగ్ నెక్లెస్ తీసుకోవాలి కదా అని. హరి అన్నారు తీసుకిస్తాలే, ఇప్పుడు కాదు ఎప్పుడొకప్పుడు టైం కుదిరినప్పుడు తీసుకుందులే, కానీ లవ్లీకి ఇష్టపడ్డదే తీసుకునేసరికి తీసేసుకున్నాను. బాగుందా లేదనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లక్కీ అమ్మ ఫుల్ హ్యాపీ. నాన్న నీ బర్త్డే కదా మరి నీకేం కావాలంటే, వద్దు మమ్మీ లాస్ట్ టైం కొన్నావు కదా అన్నాడు అన్నమాట. సో లక్కీ బర్త్డేకి మా హడావిడి ఎక్కువైపోయింది నిజంగానే. లవ్లీ బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇదేంటంటే మనం ఇలా చోకర్ లాగా వేసుకోవచ్చు, లేదంటే షార్ట్ నెక్లెస్గా కూడా వేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, ఇక్కడ పైకి వేస్తున్నా ఇప్పుడు లవ్లీకి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.